గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. అందరికి వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. అందరికి వాయిస్ వినిపిస్తుందా? Recording in progress. అందరికి వాయిస్ వినిపిస్తుందమ్మా? Yes, sir. ఇంకా చాలా మంది జాయిన్ కావాలనుకుంటా. ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కాండి మా. జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. మనము ఓకే గూగుల్ యాడ్స్ యొక్క బేసిక్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు బేసిక్స్ ఆఫ్ సెర్చ్ నెట్వర్క్ అంటే మనము మన క్లాస్ సెర్చ్ నెట్వర్క్ తో క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? సెర్చ్ నెట్వర్క్ తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మనం చెప్పుకుందాం. బేసిక్స్ ఆఫ్ సెర్చ్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఎవరైనా సరేనా ఎవరైనా సరే గూగుల్లోకి వచ్చి ఓకేనా గూగుల్లోకి వచ్చి ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తే ఆ కీవర్డ్కి రిలేటెడ్ మనకు చూపిస్తాయి. ఏది దానికి సంబంధించిన ఏమన్నా అంటే ఎవరైనా ఒక పర్సన్ ఇఫ్ ఎనీబడి విల్ సెర్చ్ క్వైరీ ఆన్ గూగుల్ విల్ విజిబుల్ సెర్చ్ క్వైరీ రిలేటెడ్ యాడ్స్ అంటే ఏంటంటే ఎవరైనా సరే గూగుల్లోకి వచ్చి ఓకేనా ఎవరైనా సరే గూగుల్లోకి వచ్చి సెర్చ్ క్వైరీ అంటే ఏంటి? మన కీవర్డ్ని మనం సెర్చ్ క్వైరీ అని చెప్పి అంటామని చెప్పాను. గూగుల్లోకి వచ్చి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం? గూగుల్లోకి వచ్చి సెర్చ్ క్వైరీ అంటే ఏం చేసినాం? ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాం. ఇలా ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఫ్లైట్ టికెట్ అనే కీవర్డ్కి అనే ఈ సెర్చ్ క్వైరీకి మనకు ఏ కీవర్డ్స్ అయితే వచ్చాయో అంటే దీనికి రిలేటెడ్ ఫ్లైట్ టికెట్స్ దీనికి రిలేటెడ్ ఏదైతే వచ్చాయో ఓకేనా దీంట్లోనే మనము సెర్చ్ క్వైరీ రిలేటెడ్ అంటాం. అంటే ఏంటంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి రిలేటెడ్ ఉండేటే రావాలి. దీన్ని మనం ఏమంటామంటే సెర్చ్ యాడ్స్ అంటాం ఆర్ సెర్చ్ నెట్వర్క్ అంటాం. ఓకే సెర్చ్ నెట్వర్క్ అనే సెర్చ్ యాడ్స్ అనే మనకు ఒకటే. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వచ్చి ఏం సెర్చ్ చేసినాం? ఇక్కడ మనం ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేసినాం. మీకు ఎగ్జాంపుల్ కోసం ఏమి ఇచ్చాను? MBA ఇన్ USA అని చెప్పి ఒక కీవర్డ్ ఇచ్చాను. హౌ సెర్చ్ యాడ్స్ విల్ ట్రిగర్ ఓకేనా? అంటే ఏంటి? సెర్చ్ యాడ్స్ అనేటి ఎలా ట్రిగర్ అవుతాయి, సెర్చ్ యాడ్స్ అనేటి ఎలా కనిపిస్తాయి, సెర్చ్ యాడ్స్ అనేటి ఎలా మనకు కనిపించే విధంగా చేస్తాయి. ఓకే సెర్చ్ యాడ్స్ అనేసి ఎలా మనకు కనిపించే విధంగా అవుతాయి. ఓకే అంటే ఎలా కనిపిస్తాయి అంటే బేస్డ్ ఆన్ సెర్చ్ క్వైరీ దట్ ఆర్ సెర్చ్డ్ ఆన్ గూగుల్. అంటే ఏంటంటే మనం ఏదైతే బేస్డ్ ఆన్ సెర్చ్ క్వైరీ దట్ ఆర్ సెర్చ్డ్ ఆన్ గూగుల్ అంటే మనం గూగుల్లోకి వచ్చి ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ కీవర్డ్స్ దానికి రిలేటెడ్ యాడ్స్ అయితే మనకు కనిపిస్తాయి. దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనం ఏం సెర్చ్ చేస్తున్నాము? ఫ్లైట్ టికెట్స్ అనే కీవర్డ్ ను సెర్చ్ చేస్తున్నాం. అంటే దీన్ని బేస్ చేసుకొని ఏదైతే యాడ్ మనకు ఉందో
ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని ఏదైతే మనకి యాడ్ ఉందో దీనికి రిలేటెడ్ కీవర్డ్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ రిలేటెడ్, అది ఏదన్నా కానీ లైక్ చూడండి, బుక్ లో కాస్ట్ ఫ్లైట్స్, బుక్ ఫ్లైట్ టికెట్స్, బుక్ ఫ్లైట్ టికెట్స్, స్కై స్కానర్. ఈ స్పాన్సర్ యాడ్స్ ఉన్నాయి కదా, 1 2 3, ఈ ఫస్ట్ అప్ టు 4 వరకు స్పాన్సర్ యాడ్సే. ఇక్కడ హైడ్ రిజల్ట్స్ అని ఉంది కదా, దీని కింద ఉండేటన్ని ఇక్కడ 1 2 అని ఉండేటి ఇవి ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం వీటిని. ఓకే, వీటిని సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం. వీటి పైన ఉన్నాయి కదా, వీటి పైన ఉండేటి ఎస్సిఎం అంటే పెయిడ్ యాడ్స్, వీటిని గూగుల్ యాడ్స్ అంటాం. ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉన్నాయి కదా, ఇలా స్పాన్సర్డ్ ఏదైతే వస్తాయో వీటిని మనము గూగుల్ యాడ్స్ అని చెప్పి అంటాము. ఓకే, ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి ఏదైతే వస్తాయో వాటిని మనం గూగుల్ యాడ్స్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఇలా కిందికి వచ్చామంటే గూగుల్ యాడ్స్ స్పాన్సర్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ప్రతి పేజీలో టాప్ లో కనిపిస్తాయి, అండ్ ఆల్సో కొన్ని చోట్ల ఏంటంటే బాటమ్ లో కూడా వస్తాయి. చూడండి, స్పాన్సర్ యాడ్స్ బాటమ్ లో కూడా వస్తాయి కింద ప్రతి పేజీ. మళ్ళీ సెకండ్ పేజీకి వెళ్ళామంటే సెకండ్ పేజ్ లో కూడా ఫస్ట్ స్పాన్సర్ యాడ్స్, చూడండి స్పాన్సర్ యాడ్స్. ఓకే, బాటమ్ లోకి వస్తే ఇక్కడ బాటమ్ లో ఏం ఇవ్వలేదు. ఇట్లా ఒక్కొక్క పేజ్ లో ఒకలాగా ఇస్తాడు, స్టార్టింగ్ ఎండింగ్ స్పాన్సర్ యాడ్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, వీటిని అన్నిటిని మనము సర్చ్ నెట్వర్క్ అంటాం ఆర్ సర్చ్ యాడ్స్. ఈ సర్చ్ యాడ్స్ యొక్క ఫార్మేట్ ఏంటి అంటే, సర్చ్ యాడ్స్ అంటే ఏ ఫార్మేట్ లో మనకు కనిపిస్తున్నాయి, టెక్స్ట్ ఫార్మేట్. ఇదంతా రైటింగ్ కదా, టెక్స్ట్ అంటే ఒక ఇమేజ్ లేదు, ఒక వీడియో లేదు, ఏం లేదు, ఇది ఓన్లీ టెక్స్ట్. అంటే టెక్స్ట్ టెక్స్ట్ రూపంలో ఈ సర్చ్ నెట్వర్క్ అనే యాడ్స్ మనకు కనిపిస్తున్నాయి. టెక్స్ట్ రూపంలో మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు సర్చ్ క్యాంపెయిన్ హైరాకీ యొక్క స్టెప్స్ ఏం చెప్పాను మీకు. సర్చ్ క్యాంపెయిన్ హైరాకీ యొక్క స్టెప్స్ అంటే క్యాంపెయిన్ లిస్ట్ ఏమేమి ఉంటుంది, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్స్. క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్స్. ఇప్పుడు కీవర్డ్స్ వచ్చి కీవర్డ్ ప్లానర్ అంటే ఏంటంటే గూగుల్లోకి వచ్చి కీవర్డ్ ప్లానర్ అని చెప్పి సెర్చ్ చేసి, ఓకేనా, కీవర్డ్స్ ప్లానర్ సెర్చ్ చేసి ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేసామంటే దానికి రిలేటెడ్ కీవర్డ్సే మనకు కనిపిస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ క్లయింట్ వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా, మనము యుఎస్ క్లయింట్ వర్క్ చేస్తే ఏమవుతుంది, కీవర్డ్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ అంటే అక్కడ లొకేషన్ మనం ఏం చేస్తాం, యుఎస్ లొకేషన్ పెడతాం. ఎందుకు ఈ యుఎస్ లొకేషన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం సెర్చ్ చేసిన, ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేశాను. ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేసింటే ఇక్కడ ఏమైంది, నాకు ఏదైతే నేను ఫ్లైట్ టికెట్స్ సెర్చ్ చేస్తానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రిడ్జ్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఫ్రిడ్జెస్ అని చెప్పి సెర్చ్ చేశాను. ఫ్రిడ్జ్ అని సెర్చ్ చేస్తే నా లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ రిలేటెడ్ దగ్గర ఉండేది నాకు తీసుకుంటుంది. ఇప్పుడు నేను కడపలో ఉన్నాను కాబట్టి కడప తీసుకుంటుంది. అదే మీరైతే మీరు అనంతపురంలో ఉన్నారు కాబట్టి, ఓకేనా, అనంతపురంలో ఉన్నారు కాబట్టి అనంతపురం రిలేటెడ్ చూపిస్తుంది. మరి చాలా మంది ఇంకా లింక్ అడుగుతున్నారు. ఓకేనా, లింక్ అనేది డైలీ సేమ్ ఉంటుంది. లింక్ డైలీ సేమ్ ఉంటుంది. లింక్ అనేది చేంజ్ కాదు, మీ క్లాస్ లింక్ అనేది చేంజ్ కాదు, డైలీ సేమ్ ఉంటుంది. ఓకేనా, డైలీ సేమ్ ఉంటుంది. అంటే మీకు ఏదైతే లింక్ వచ్చింటుంది కదా, డైలీ అదే లింక్ నుండి జాయిన్ కాండి. మళ్ళీ మళ్ళీ మీకు పెట్టరు అదే లింక్ డైలీ. ఓకే, ఈ బేస్డ్ ఆన్ సర్చ్ క్వరీ కీవర్డ్ ప్లానర్ బట్టి ఇప్పుడు మనం ఏదైతే సెర్చ్ చేస్తాం మనకు లొకేషన్ ఏదైతే ఉందో దగ్గరలో అంటే దానికి రిలేటెడ్ తీసుకుంటాం. అంటే ఎట్లా అంటే మనకు లొకేషన్ రిలేటెడ్ దగ్గరలో ఏదైతే ఉంటే అయ్యే ఎందుకు తీసుకుంటాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది అనంతపూర్, మీకు ఇప్పుడు ఫుడ్ ఆకలేసింది, మీరు ఫుడ్ తినాలి. ఫుడ్ తినాలంటే ఏం చేస్తారు, ఓకేనా, మీకు దగ్గరలో హోటల్ ఏదైతే ఉంటే ఆ హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు. అవునా, మీకు చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ హోటల్ ఉంటే తెచ్చుకుంటారు. అంతేగాని హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో, ఓకేనా, ముంబైకో, ఢిల్లీకో వెళ్ళి మీరు ఫుడ్ తెచ్చుకుంటారా?
తెచ్చుకోరు కదా, ఎందుకు? ఆ లొకేషన్ అనేది మీకు దూరం. ఎందుకంటే ఆ లొకేషన్ అనేది మీకు చాలా దూరం ఉంటుంది. ఆ లొకేషన్ బట్టి మీరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ లొకేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు జొమాటోలోనే ఆర్డర్ పెట్టుకోవాలా? హైదరాబాద్లో ఉండే హోటల్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు వచ్చి డెలివరీ చేస్తాడా? చేయడు కదా. మీ చుట్టుపక్కల, మీరు అనంతపురం కాబట్టి మీ చుట్టుపక్కల ఏమైతే హోటల్స్ ఉన్నాయో దాని దగ్గర మాత్రమే డెలివరీ చేయగలడు. చుట్టూ డెలివరీ అనేది చేయలేడు. ఓకే, చుట్టూ డెలివరీ చెయ్యరు. మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో దాని నుంచి అవి మాత్రమే చేస్తారు. ఓకే, వై వి విల్ టేక్ యుఎస్ లొకేషన్ ఇన్ కీవర్డ్స్. ఇందాక చెప్పాను కదా, అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ వచ్చి యుఎస్ లొకేషన్. అంటే యుఎస్ లొకేషన్ ఎందుకు తీసుకుంటాం అంటే దగ్గరలో ఉండేది అట్లా. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కీవర్డ్ ను మెన్షన్ చేసుకోవాలంటే హౌ టు చూస్ కీవర్డ్స్ అంటే 2 things బిలో మెన్షన్ అని చెప్పి ఇచ్చాను. అంటే ఏంటంటే కీవర్డ్స్ అనేది మనం ఎలా చూస్ చేసుకుంటాం. లుక్ అట్ ది సెర్చ్ వాల్యూ, దట్ మీన్స్ మంత్లీ సర్చెస్. హౌ రిలివెంట్ ఈజ్ టు అవర్ బిజినెస్. హౌ రిలివెంట్ ఈజ్ టు అవర్ బిజినెస్ అంటే లుక్ అట్ ది సెర్చ్ వాల్యూమ్ అంటే అవర్ బిజినెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బిజినెస్ కు, ఓకేనా, లుక్ అట్ ది సెర్చ్ వాల్యూమ్ అంటే ఒక కీవర్డ్ ను ఒక నెలకి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు? 50 మంది సెర్చ్ చేస్తున్నారా? 100 మంది సెర్చ్ చేస్తున్నారా? 150 మంది సెర్చ్ చేస్తున్నారా? 200 మంది సెర్చ్ చేస్తున్నారా? 1000 మంది సెర్చ్ చేస్తున్నారా? 10,000 మంది సెర్చ్ చేస్తున్నారా? ఇట్లా చూసుకొని ఎంత సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఎంత సెర్చ్ చేస్తున్నారు, ఎంత పీపుల్ సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువ మంది పీపుల్ సెర్చ్ చేసే కీవర్డ్స్ మనం తీసుకున్నామంటే మన యాడ్ గుణ, ఒకవేళ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు అందులో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఇన్ అనంతపూర్ అని ఉంది. ఓకేనా, వాషింగ్ మిషన్ ఓకే, వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్ ఇన్ అనంతపురం ఉంది. ఈ కీవర్డ్ ని ఎక్కువ మంది, ఒక 1000 మంది సెర్చ్ చేశారు అనుకో, అలాంటి కీవర్డ్ తీసుకుంటే మనకు కూడా కస్టమర్స్ బాగా వస్తారు కదా. ఓకేనా, మనకు కూడా కస్టమర్స్ బాగా వస్తారు కదా. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఆ కీవర్డ్స్ అనేటి తీసుకుంటాము. ఆ కీవర్డ్స్ తీసుకొని మన యాడ్కు, ఓకే, మన యాడ్ ఏదైతే ఉందో, ఓకేనా, మన యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్కు మనము రిలివెంట్గా తీసుకొని మనం చేసుకుంటాము. ఓకేనా, హౌ రిలివెంట్ ఈస్ టు బిజినెస్ అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ అని ఉంటే ఇప్పుడు మనదేంటి, వాషింగ్ మిషన్స్ అమ్ముతున్నాం. మన బిజినెస్ ఏంటంటే వాషింగ్ మిషన్స్ అనేవి అమ్ముతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, వాషింగ్ మిషన్స్ అమ్మే రిలేటెడ్ కీవర్డ్స్ నే మనం తీసుకోవాలి. వాషింగ్ మిషన్ రిపేర్ అనేది అలాంటి కీవర్డ్ తీసుకుంటాము. మనం ఓన్లీ అమ్ముతున్నాం, రిపేర్ చేయడం లేదు. ఇప్పుడు వాషింగ్ మిషన్ రిపేర్ అనే కీవర్డ్ మనం తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే మనం జస్ట్ సేల్ చేస్తున్నాము. నాట్ వీఆర్ గివింగ్ ఎనీ సర్వీస్ ఆర్ రిపేర్. ఓకే, దట్ ఈస్ ప్రొవైడింగ్ అనదర్ పర్సన్స్ ఆర్ they are providing the company separately for repairing services. కంపెనీ వాళ్ళు సపరేట్గా ఇస్తారు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు కుర్కురే అమ్ముతున్నారంటే కుర్కురే మాత్రమే ఇస్తారు. మీరు ఐస్ క్రీమ్స్ అమ్మలేదు కాబట్టి ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నామని చెప్పి మీరు యాడ్ ఇవ్వరు కదా. ఓన్లీ కుర్కురే రిలేటెడ్ ఇస్తారు, లేదా ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ ఇస్తారు. మీరు ఏదైతే అమ్ముతున్నారో దానికి రిలేటెడ్ ఇస్తారు కానీ మీరు ఏదైతే అమ్మలేదో దానికి ఇవ్వరు కదా. ఓకే, నెక్స్ట్ అంటే అది మనకు బిజినెస్ రిలేటెడ్. బిజినెస్ రిలేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఆ బిజినెస్ కి సంబంధించి అది మాత్రమే మనము చూస్తాము. ఓకే, అన్ని మనము చూడము. ఓకే, ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఉంది. దీంతో హై సర్చ్ వాల్యూ కీవర్డ్స్ లో మనం బిజినెస్ రిలేటెడ్ తీసుకుంటాం. ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చాను. టేక్ లైన్ టేక్ లైసెన్స్ వెబ్సైట్స్ అని, ఫిషర్.com అని చెప్పి ఒక వెబ్సైట్. కానీ ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఈ లెసన్స్ అంటే ఏంటి, క్లాసులకు సంబంధించి. అప్పుడు ఏం చేస్తాం, క్లాసులకు రిలేటెడ్ కీవర్డ్స్ తీసుకుంటాం.
ఓకే. బోటింగ్ ఇక్కడ ఏంటంటే ఇది బోటింగ్. ఓకేనా, ఇట్లా ఉంటాయి. బోటింగ్ రిలేటెడ్ కీవర్డ్స్ తీసుకుంటాం. వై విల్ మోర్ ప్రిఫరెన్స్ ఇన్ హై సర్చ్ వాల్యూ కీవర్డ్స్? ఎందుకు హై సర్చ్ వాల్యూ కీవర్డ్స్ కి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామంటే, దీనికి జనాభా అనేది ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 1000 మంది సెర్చ్ చేస్తున్నారంటే, అలాంటి కీవర్డ్స్ మనం తీసుకున్నామంటే ఆ 1000 మందిలో కనీసం 10-20 మంది అన్న మన యాడ్ కూడా చూస్తారు కదా. అక్కడ మన యాడ్ కూడా కనిపిస్తుంది కదా. మన యాడ్ కనిపించినప్పుడు మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా. ఓకేనా, we will take a high majority of people search the keywords that search high volume, that search, okay, that high search volume keywords will take our ads also, more people will see. అలా హై సర్చ్ కి వాల్యూమ్ కీవర్డ్స్ ఉండేటి మనం తీసుకుంటే మన క్యాంపెయిన్ కూడా, మన యాడ్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఓకే. టు విచ్ ఇండస్ట్రీ సర్చ్ నెట్వర్క్ ఇస్ ప్రిఫర్డ్? అంటే సర్చ్ యాడ్స్ అనేది ఎవరెవరు ఎక్కువగా యూజ్ చేస్తారు? గూగుల్ ప్రైమ్ సర్చ్ ఇంజిన్ అంటే ప్రైమరీ సర్చ్ ఇంజిన్ కదా. మోస్ట్ ఆఫ్ ద గూగుల్ యూజ్ ప్రైమరీ సర్చ్ ఇంజిన్. అంటే గూగుల్లో మనకు దొరకందంటూ ఏముండదు. ఓకేనా, బట్ గూగుల్లో మనకు దొరకందంటూ ఏముండదు. ఇప్పుడు ఇది గూగుల్. ఓకేనా, ఇది గూగుల్. ఇక్కడికి వచ్చి చూసామంటే ఏదైనా మనము ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. చూడండి, ప్రైమరీ సర్చ్ ఇంజిన్ అంటే ఇది ప్రతి ఒక్కటి ఎవరికి ఏం కావాలని ఫస్ట్ ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ సెర్చ్ చేస్తారు. నాకు ఏంటి అని చెప్పి సెర్చ్ చేస్తారు. అలా సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, యాడ్ అనేది పెయిడ్ లిస్ట్ లో మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఫ్రీ అంటే ఫ్రీ ఆర్గానిక్ కూడా యాడ్స్ చూపిస్తాయి. కాకపోతే అది లేట్ ప్రాసెస్, ఆర్గానిక్ గా స్లోగా చేయాలి కాబట్టి మనము చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మన యాడ్స్ వచ్చి మనం బిల్ బోర్డ్ లో ఇస్తాం. ఓకేనా, సో మెనీ మెంబర్స్ వచ్చి యాడ్ చూస్తారు. బట్ కాకపోతే ఏంది, ఆ, త్వరగా కొనరు. ఓకే, ఫస్ట్ పీపుల్ ఎంక్వైరీ చేస్తారు, తర్వాతనే కొంటారు. Okay, in search network, whatever we will search, that industry, the search related only we will be visible. That's why we will prefer search ads. ఓకే, ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే యాడ్ ఉందో, ఓకేనా, మనకు ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఓకేనా, మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికి రిలేటెడ్ అంటే ఇప్పుడు మీరు దారిలో పోతా అంటారు, బ్రిడ్జ్ లైక్ రైల్వే స్టేషన్ సైడ్, బస్ స్టాండ్ సైడ్, లేకుంటే మెట్రో పిల్లర్స్ ఉంటాయో, లేకపోతే ఏదైనా బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు అక్కడ చుట్టుపక్కల మధ్యలో అన్ని బిల్ బోర్డ్స్ అతికిచ్చి యాడ్స్ ఇస్తారు. అవి మీరు అన్ని చూస్తారు. చూసినాక ఏమవుతుంది, ఇప్పుడు అది చూసినంత మాత్రాన మీరు వెళ్ళి కొంటారా? కొనరు కదా. ఇప్పుడు హాస్పిటల్ రిలేటెడ్ ఉంటుంది, సినిమా రిలేటెడ్ ఉంటుంది, బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటుంది, కుర్కురే ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ మీరు తీసుకోరు కదా. మీరు దారిమర్తి పోయేటప్పుడు ఎన్నో పోస్టులు కనిపిస్తాయి. మీరు ఆ పోస్టులు చూసిన పోస్టర్లో ఉండేదంతా కొనరు కదా. అది గుర్తు పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ మీకు ఎప్పుడన్నా యూజ్ అయినప్పుడు ఆ పోస్టర్ గుర్తొచ్చినప్పుడు, ఓకే ఫలానా సారి నేను ఆ పోస్టర్ చూశాను కదా, అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే బెటర్ ఏమో. ఓకేనా, అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే బెటర్ ఏమో, అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే మనకు బెస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనకు బెస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం తీసుకుందాం అని చెప్పి మీ మైండ్లో ఆలోచన అనేది వస్తుంది. వచ్చి మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటాము. ఓకేనా, అంతేగాని మనకు అవసరం లేకపోయినా కానీ మనం వెళ్ళి ప్రతిదీ మనం తీసుకోం కదా. అవసరం లేకపోయినా కానీ మనం వెళ్ళి ప్రతిదీ మనము తీసుకోము. ఓకేనా, నెక్స్ట్ టుమారో క్లాస్ వచ్చి బిడ్డింగ్ అండ్ ఆల్సో, ఓకేనా, బిడ్డింగ్ స్ట్రాటజీస్. వాట్ ఈజ్ మీన్ బై బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేది నేను టుమారో నీట్గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది బేసిక్స్ ఆఫ్ సర్చ్ నెట్వర్క్ అంటే సింపుల్ టాపిక్ వైజ్ వెళ్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఒకటేసారి ఏదంటే అది చెప్పినామంటే మీకు క్లారిటీ ఉండదు, మీకు అర్థం కాదు. ఓకేనా, అప్ టు ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్, యువర్ డౌట్స్. ఓకే, ఇక్కడ ఎవరికి ఏం డౌట్స్ లేకపోతే మీ అటెండెన్స్ అనేది వేసుకుంటాను. మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. అటెండెన్స్ చాలా మందికి తక్కువ మందికి వస్తుంది. ఇలా క్లాస్ లో చూస్తే 40 మెంబర్స్ 50 మెంబర్స్ కనిపిస్తున్నారు. కానీ నా దగ్గరికి అటెండెన్స్ వచ్చేది మాత్రం 20-30 మెంబర్సే వస్తున్నారు. మిగతా వాళ్ళకు ఆబ్సెంట్ అన్నట్లే. సార్ ఫస్ట్ లో చెప్పిన టాపిక్స్ నోట్స్ పెట్టండి సార్. ఆల్రెడీ మీ ఫ్యాకల్టీకి మీ ఫ్రెండ్స్కి పెట్టాను. ఓకేనా, వాళ్ళని అడిగి తీసుకోండి. వాళ్ళు పెట్టకపోతే నాకు చెప్పండి, నా నెంబర్కి పింగ్ చేయండి, నా నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను పెడతాను. నా నెంబర్ లేకపోతే మళ్ళీ చాట్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, లేకపోతే అడగండి, నేను పెడతాను. ఓకే,
ఈ మధ్యన అసలు ఎవరే కానీ వీడియోస్ లోకి రావడం లేదు. ఆన్ చేసుకోండి. మా రియల్మీ అని ఉండేటి, ఒప్పో అని ఉండేటి, దయచేసి మీ నేమ్స్ పెట్టుకోండి మా. ఏమో అందరూ ఆన్ చేయలేదు. 5 to 6 మెంబర్స్ ఆన్ చేశారు. అటెండెన్స్ అనేది అండి, ఎందుకని మీరు అందరూ రావడం లేదు చాలా వరకు. అఫ్రీన్, అమృత, బీరాల అక్షయ, ఓకే, అఖిల, బోయ, పుష్ప, భవ్య, రంజిత, హరిప్రసాద్, శిరీష, హరిజన, కల్పన, నవిత, మహా, మనుష, ముంతాజ్ బేగం, పూజారి సమీరా, రజని, రియల్మీ C25, రియల్మీ RMX, రేవతి, కుమార్ నాయక్, శశిష్ట, వైష్ణవి, వర్షిని, జోమి 2312. ఏం మీరందరూ ఎందుకు ఆన్ చేయలేదు? అంటే నేనేమనుకుంటున్నానంటే మీరు జస్ట్ క్లాస్ టైంకి క్లాస్ ఆన్ చేసేసి అక్కడ మొబైల్ పెట్టేసి మీరు పక్కకి వెళ్ళేసి క్లాస్ అయిపోయినాక అదే ఆటోమేటిక్లీ ఎండ్ అయిపోతుందిలే అని చెప్పి సైలెంట్ అయిపోతున్నారని అనుకుంటున్నా. ఎవరైతే చెప్పిన నుంచి చేస్తున్నారో వాళ్ళు మాత్రమే వింటున్నారు. ఎందుకంటే వాళ్ళు క్లాస్ లో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు వింటున్నారు కాబట్టి ఆన్ చేయనంటేనే చేస్తున్నారు. మిగతా వాళ్ళు చేయడం లేదు. క్లాసు పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యేది ఎవరెవరంటే, ఫస్ట్ నెంబర్ 1 ప్రవీణ, డైలీ ఎండ్ టు ఎండ్ బాగా ఫాలో అవుతుంది. ఓకే, అతను సెకండ్ లేట్ కాకుండా ఖచ్చితంగా ఫాలో అవుతుంది. నెక్స్ట్ లావణ్య. ఓకే, నెక్స్ట్ అంకిత, జ్యోతి, జయంతి, జ్యోతిక. వీళ్ళు ఖచ్చితంగా డైలీ 100% ఫాలో అవుతున్నారు. అక్షయ్ ఆల్సో. రంజిత అండ్ అనసూయ ఆల్సో. అందరూ ఫాలో అవ్వాలి. చంద్రకళ.
అనూష. తను కూడా ఫాలో అవుతుంది. ఓకే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ ఖచ్చితంగా. ఓకే. మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా టుమారో నుంచి అందరూ ఆన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీవన్.